గుడ్ మార్నింగ్ గైస్ అండ్ వెల్కమ్ టు Asterix. ప్రతి ఒక్క మార్నింగ్ ఒక లేజీ వేలో స్టార్ట్ అవుతుంది, లెథార్జిక్ గా ఉంటుంది. కానీ నాకు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఈ రోజు షూట్ చేస్తున్నామని గుర్తొస్తే వెంటనే సెన్సెస్ అలర్ట్ అయిపోతుంది. బికాస్ ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్. షవర్ చేసి ఇప్పుడే వచ్చేస్తాను. ముందుగా నేను ఇన్ని రోజుల నుంచి వాట్ ఐ ఈట్ ఇన్ అ డే ఎందుకు చేయట్లేదంటే I was absolutely not proud of what I was doing. నేను దివాళీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి జనవరి వరకు ఓన్లీ జంక్ తిన్నాను, విచ్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. కానీ సైకిల్ ఆఫ్ లైఫ్ కదా గైస్, ఎంజాయ్ కూడా చేయాలి, తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ చేయాలి. సో క్రిస్మస్, న్యూ ఇయర్, దీపావళి అందరి బతుకులోకి వస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే లైఫ్ మళ్ళీ ట్రాక్లోకి తీసుకొస్తున్నాను. అండ్ ఈ ఛానల్లో స్పెషాలిటీ ఏంటంటే healthy eating is not equal to boring eating అని మీకు నిరూపించుకోవడం. And let's start with breakfast, which is liquid roti. What? కానీ రోటీ అని వెంటనే పిండి పిసకాలి, రోటీస్ రోల్ చేయాలి అని భయపడకండి. ఇది పిసకడాలు అండ్ రోలింగ్ లేని రోటీ. కానీ కుకింగ్కి వెళ్ళే ముందు నా జిడ్డు మొహం క్లీన్ చేయాలిగా, స్నానం చేసి వచ్చాను. బట్ ఐ వాంటెడ్ టు షో యూ దిస్ ఫేస్ వాష్ గైస్. 1 month 2 months బ్యాక్ కూడా మీకు దీని గురించి చెప్పాను. ఇది మామా ఎర్త్ ది అలో జెంటల్ ఫేస్ వాష్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ వండర్స్ ఆన్ మై స్కిన్. ఓకే, ఇక్కడ వాళ్ళు నార్మల్ టు సెన్సిటివ్ స్కిన్ టైప్స్ కోసం అని రాశారు. కానీ హ్యాపీగా ఏ స్కిన్ టైప్స్ వాళ్ళైనా ఇది వాడొచ్చు. ఐఎమ్ అ సూపర్ ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ టైప్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ సూటింగ్ మీ సో మచ్. ఎందుకంటే యూజువలీ ఆయిలీ స్కిన్కి ఫార్ములేట్ అయిన ఫేస్ వాషెస్ ఫేస్ మీద ఉన్న మంచి న్యాచురల్ మాయిశ్చర్ని స్ట్రిప్ ఆఫ్ చేసేస్తుంది. యూజువలీ క్రీమ్ క్లెన్జర్స్ అనేది కొంచెం ఎక్కువ హైడ్రేటింగ్ ఉంటుంది కదా, ఇది జెల్ క్లెన్జర్ అయినా కూడా చాలా చాలా హైడ్రేటింగ్ ఉంది. మంచి కంటే మంచి ఫేస్ వాషెస్ వాడాను గైస్, కానీ ఫేస్ వాష్ చేసిన తర్వాత కొంచెం అయినా డ్రైనెస్ ఉంటుంది. లేదంటే ఎక్కువ క్రీమీ ఫేస్ వాష్ ఉంటే ఫేస్ క్లీన్ అవ్వదు. కానీ ఇది అలా కాదు, క్రీమీ ఉండదు, ఫేస్ని కరెక్ట్గా క్లీన్ చేస్తుంది అండ్ డ్రైనెస్ అస్సలు ఉంచదు. ఇవన్నీ ఒక ఫేస్ వాష్తో సాధ్యమేనా? యూ హ్యావ్ టు ట్రై అవుట్ దిస్ ఫేస్ వాష్ టు బిలీవ్ ఇట్. ఇప్పుడే మీకు లైవ్ డెమో చేసి చూపిస్తాను. సఫిషియంట్ క్వాంటిటీ తీసుకొని వెట్ ఫేస్ మీద జెంటల్గా ఈ విధంగా మసాజ్ చేయాలి. ఏ ఫేస్ వాష్ అయినా అది ప్రామిస్ చేసింది మీకు చూపించాలంటే 1 minute వరకు స్కిన్లో ఉండాల్సిందే. సో 1 minute వరకు చాలా జెంటల్ స్ట్రోక్స్తో ఇలా మసాజ్ చేయండి. ఇప్పుడు వాష్ ఆఫ్ చేసి రిజల్ట్ చూపిస్తాం. And it goes like this. స్కిన్ బ్రైట్ కూడా అయింది, హైడ్రేట్ కూడా అయింది, సూత్ కూడా అయింది. ద హైడ్రేటెడ్ సపుల్ అండ్ బౌన్సీ లుక్ వచ్చింది చూసారా గైస్. దిస్ ఫేస్ వాష్ ఇస్ బాంబ్. ఎనీ స్కిన్ టైప్ క్యాన్ వాడ్ ఇట్ గైస్. యూజ్ ఇట్ గైస్. అండ్ నా కోడ్ Asterix 2024తో mamaearth.in లో 20% డిస్కౌంట్ దొరుకుతుంది. అమెజాన్, నైక్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇది కొనొచ్చు. 2025 లోపు మామా ఎర్త్ ఇస్ ప్లానింగ్ టు ప్లాంట్ 1 million trees, as you know already with their Plant Goodness initiative. This face wash is free of nasty chemicals and toxin free also. So you are in safe hands, and please don't listen to nonsense rumors guys that Mama Earth వాళ్ళ own products manufacture చేయరు, వాళ్ళు బయట నుంచి కొనేసి రీప్యాకేజ్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు, క్వాలిటీ మీద వాళ్ళకి ఎటువంటి కంట్రోల్ ఉండదు. దిస్ ఇస్ లైక్ అటర్ నాన్సెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది చాలా మందికి తెలియదు. సో మామా ఎర్త్ గోస్ ఇన్ ఫర్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్, అందులో తప్పేమీ లేదు. మ్యాక్సిమం పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి చిన్న బ్రాండ్స్ వరకు ఇలాగే ఫంక్షన్ అవుతారు. ఫార్ములా వాళ్ళదే ఉంటుంది, వాళ్ళే వెళ్ళి ఫార్ములా డిజైన్ చేసి వాళ్ళతో ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నారు అంతే. ఫార్ములా కానీ క్వాలిటీ కానీ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఏమైతే క్లెయిమ్స్ చేస్తున్నారో మేడ్ సేఫ్, సోప్ ఫ్రీ, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. అండ్ ఏ ఫెసిలిటీస్లో అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ రెడీ అవుతాయో అవన్నీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, ఐ నో ఇట్, యాజ్ మా ఫ్యామిలీ బిజినెస్ కూడా ఇంచుమించు అదే అనమాట, యాజ్ యూ పీపుల్ నో ఆల్రెడీ. ఇలాంటి ఫ్యాక్టరీస్లో ఎన్నో ఆడిట్స్ జరుగుతాయి. కొంచెం కూడా తేడా వస్తే వాళ్ళ లైసెన్సే పోతుంది, సస్పెండ్ అయిపోతుంది అనమాట. దే కెన్ నాట్ అఫోర్డ్ టు లూజ్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ బిజినెస్. ప్లీజ్ ఇలాంటి హాఫ్ బేక్డ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వినకండి. యూ గైజ్ మస్ట్ హ్యావ్ బీన్ మామా ఎర్త్ కస్టమర్స్ ఫ్రమ్ సచ్ అ లాంగ్ టైమ్. సో నేను చెప్తే వినాల్సిన అవసరం లేదు, మీరు కస్టమర్ కాబట్టి యూ షుడ్ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఫర్ యువర్ బాడీ. అండ్ that's it. I don't know why this frustration came out. Anyway guys, మళ్ళీ కట్ టు లిక్విడ్ రోటీ అన్నమాట. సో ఈ రోటీ మనం ఏ టైమ్ ఆఫ్ ద డేలో అయినా తినొచ్చు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి తినాల్సిన అవసరం లేదు. అండ్ పదండి కిచెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. మొదలు పెట్టేద్దాం గైజ్. కానీ లిక్విడ్ రోటీ మీకు చూపించే ముందు ఫస్ట్ దానికి ఒక స్పైసీ గార్లిక్ చట్నీ చేయబోతున్నాను. సో ఇది నేను ఎందుకంత ఎక్సైటెడ్ ఉన్నానంటే ఇది మా రాజస్థానీ చట్నీ అనమాట. మీకు కూడా చాలా నచ్చుతుంది, రోటీతో రైస్తో అన్నిటితో బాగుంటుంది. నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను బిల్లి గారి మీద. సో ఇది చూసేయండి.
ఇంకొకటి రోటీతో పాటు ఇదే చట్నీ చేయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం. మామిడికాయ పచ్చడి కానీ కర్రీస్ కానీ ఇఫ్ యూ హ్యావింగ్ ఇట్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్ ఏదైనా ఓకే. లెట్స్ స్టార్ట్. ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, ఇంగువ, వెల్లుల్లి ఒక 15 to 20 పాడ్స్ తీసుకోండి. సోంప్, ధనియాలు అండ్ ఆవాల నూనె. ఇది లేకపోయినా పర్వాలేదు, రెగ్యులర్ ఆయిల్ అయినా వాడొచ్చు. ఫస్ట్ పచ్చడి ఎందుకు చేస్తున్నానంటే రోటీస్ వేడిగా తినాలి కదా. పచ్చడి రెడీగా ఉంటే రోటీస్ తర్వాత చేసుకోవచ్చు. సో నాకు కావాల్సినంత గార్లిక్ నేను ఈ హ్యాండ్ పౌండింగ్ దాంట్లో వేస్తున్నాను. ఓకే, గార్లిక్ వేసేసాను. ఇప్పుడు ఇందులో 1 teaspoon సోంప్, దీంతో పాటు 1 teaspoon ధనియాలు. సో గైస్ ఇది నా రెసిపీ. ఓకే, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ మీరు చేయాలి. ఓకే, ఇంకొకటి ఇందులో వేయొచ్చా, అది వేయొచ్చా, ఇలా చేస్తే బాగుంటుంది అంటే అది నా రెసిపీ అవ్వదు. సో మీకు కావాలంటే అలా చేయండి, కానీ నా రెసిపీ ఇలాగే ఉంటుంది, ఫాలో అవ్వండి. నిజంగా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనం పౌండ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఒక వేరే గ్లాస్ బౌల్లో తీసుకుంది. ఇలా రఫ్గానే గ్రైండ్ అవ్వాలి గైస్, మరి పర్ఫెక్ట్గా ధనియాలు, సోంపు అదంతా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ధనియాలు, సోంపు కావాలంటే కొంచెం తక్కువ వేయవచ్చు, కొంతమందికి అంత ఇష్టం ఉండదు కదా. సో మాకైతే ఇది సరిపోతుందని చెప్పి వేసాను. ఇప్పుడు ఈ మిక్స్చర్లో మనము చిల్లీ పౌడర్ వేసేయాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేయొచ్చండి, కానీ నేను కొంచెం ఎక్కువే వేస్తాను, స్పైసీగా బాగుంటుంది. అండ్ ఈ గార్లిక్ ఇదంతా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ చిల్లీ పౌడర్ వేసినా పర్వాలేదు. కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఒక థిక్ పేస్ట్ చేయాలి. ఆవాల నూనె తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఇంగువ. ఇప్పుడు జీరా, మస్టర్డ్ స్ప్లటర్ అయ్యాక ఈ పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక 2 to 5 minutes వరకు కుక్ చేసేయండి. గైస్ ఇందులో ఉన్న వాటర్ కొంచెం పోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, దాని అర్థం ఇది అయిపోయినట్టే. ఎక్కువగా కుక్ చేయకూడదు, బికాజ్ చేదు టేస్ట్ వస్తుంది లేదంటే. ఇది అయిపోయినట్టే. ఇప్పుడు లిక్విడ్ రోటీ. పేరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఎస్పెషలీ హాస్టల్లో ఉండే వాళ్ళకి, బ్యాచులర్స్కి చాలా ఈజీ అనమాట. లెట్స్ స్టార్ట్. ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఫస్ట్ 1 cup గోధుమ పిండి తీసుకోండి. ఇందులో ఉల్లిపాయలు తీసుకోండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ని ఒకసారి కలిపేయండి. ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ వాటర్ని కొద్దిగా వేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఒక ఎగ్ వేసేద్దాం. ఇప్పుడు దీన్ని కలిపేయండి. ఎగ్ తినని వాళ్ళు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా ఇది బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఇలా వేసేసి దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసేయండి. ఈ సైడ్ కుక్ అయ్యాక జస్ట్ దీన్ని తిప్పాలి ఒకసారి. ఓకే గైస్, కొంచెం సేపట్లోనే ఈ సైడ్ కూడా కుక్ అయిపోయింది, చూసారా? ఇది రెడీ అయిపోయినట్టే. లంచ్కి మనం ఒక డిలిషియస్ పన్నీర్ రెసిపీ చేయబోతున్నాం గైస్. ఇది ఒక మహారాష్ట్రన్ రెసిపీ అనమాట. దీన్ని థేచా పన్నీర్ అంటారు.
ఇట్ ఈస్ సో యమ్మీ, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. ఇది కనుక మీరు ట్రై చేస్తే మీ గెస్ట్ గారిని అందరికీ ఇంప్రెస్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఇది రోటీతో, రైస్తో, లేదంటే నేనైతే ఈరోజు రాగి ముద్దతో తినాలనుకుంటున్నాను. అన్నిటితో బాగుంటుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి. 200 grams పన్నీర్, ఇది ఇద్దరు లేదంటే ముగ్గురికి సరిపోతుంది. హాఫ్ కప్ వెల్లుల్లి, హాఫ్ కప్ కోకోనట్ పౌడర్, కొత్తిమీర ఒక పెద్ద బంచ్ కట్ చేసి తీసుకోండి, ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా స్లైసెస్ చేసేయండి, 5 to 6 మిరపకాయలు, అంటే ఇది మీ టేస్ట్ కి తగ్గట్టు అనమాట, హాఫ్ కప్ పెరుగు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా వెజ్జే ఉంటుందండి, ఓన్లీ వేస్తే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట, నువ్వులు, ఆయిల్, పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ, నెయ్యి. ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేయండి. ఫస్ట్ మనం పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. పన్నీర్ ఎప్పుడైనా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్లో వేసుకుంటే ఆ సాఫ్ట్నెస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు గైస్ మనం థేచా రెడీ చేయబోతున్నాం. అంటే పన్నీర్కి ఒక రిచ్ గ్రేవీ బేస్ ఉంటుంది అది. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, జీలకర్ర, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా నువ్వులు, ఇవన్నీ లైట్గా ఫ్రై చేయాలి. లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అంతా వేసేయండి, అలాగే కోకోనట్ పౌడర్, కొద్దిగా ఉప్పు. కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా పసుపు, ఒక 4 పన్నీర్ ముక్కలు వేసేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ పెరుగు కూడా వేసేయండి. పెరుగు కొంచెం ఆరిన తర్వాత పచ్చి వాసన వెళ్ళిపోతుంది కదా, ఆ టైంలో ఇది కట్టేయచ్చు. ఇప్పుడు ఇది మంచిగా గ్రైండ్ చేసుకుందాం. ఇలాంటి పేస్ట్ రెడీ అవ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఘీ తీసుకోండి, కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొద్దిగా ఇలా ట్రాన్స్లూసెంట్ అయితే ఈ పేస్ట్ వేసేయండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేయాలి గైస్. ఇందులో షార్ట్ కట్ ఏం లేదు, మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది మొత్తం డ్రై అయిపోవాలి, వాటర్ అంతా ఇందులో పోవాలి. గైస్ నేను ఒకటి స్టార్టింగ్లోనే వేయడం మర్చిపోయాను. సో మధ్యలో హోల్ చేసేసి అందులో కొంచెం ఘీ వేసేసి ఈ ఇలాచీస్ వేస్తున్నాను, పెద్ద ఇలాచీ, 2 చిన్న ఇలాచీ. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేయండి. 1 సెకండ్ ఫ్రై చేసేసి పన్నీర్ వేసేద్దాం. గ్రేవీలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి స్లైట్లీ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. జస్ట్ ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది గైజ్ ఈ టైంలో వేస్తే, అండ్ కొంచెం కలర్ కూడా బాగుంటుంది గ్రీన్ చిల్లీస్ది, ఫేడ్ అవ్వకుండా మనకు రెస్టారెంట్లో ఎలా వస్తుంది ఆ టైప్లో వస్తుంది అనమాట. అండ్ 5 minutes వరకు, మేబీ 2 to 5 minutes వరకు దీన్ని సిమ్లో ఇలాగే కుక్ చేస్తే ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. అప్పుడు ఇది రెడీ అయినట్టే. వేడివేడిగా థేచా పన్నీర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రాగి ముద్ద, దీని రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్లో వేసేస్తాను, మీరు చూసుకోవచ్చు.
రెస్టారెంట్ లాగా టేస్ట్ ఉంది కానీ ఢాబా స్టైల్ చేసి చూడండి, ఫ్లాట్ అయిపోతారు. Now it's time for dinner, guys. Dinner ki oka simple egg cutlet చూపిస్తున్నాను. This is so delicious. So ఇది pan fried ఉంటుంది, చాలా హెల్దీ కూడా ఉంటుంది, అండ్ దీంతో ఏదైనా ఒక సూప్ ఉంటే చాలా బాగుంటుంది. సో నా పంప్కిన్ సూప్ అనేది చాలా బాగా చేస్తాను నేను, కానీ ఈరోజు మీకు అది చూపించను. నెక్స్ట్ వాట్ ఐ ఈట్ ఇన్ డేకి ఏదో ఒకటి ఉండాలి కదా, సో దాని గురించి ట్యూన్డ్ ఇన్ అయి ఉండండి. ఇప్పుడు ప్రస్తుతానికి పాన్ ఫ్రైడ్ ఎగ్ కబాబ్ ఆర్ కట్లెట్. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూసేయండి. 5 హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ ఈ విధంగా గ్రేట్ చేసి తీసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్, ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది. బజ్జి మిరపకాయని ఈ విధంగా థిన్గా స్లైస్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 5 తీసుకున్నాను. ఇది 1 ఎగ్, దీన్ని మనం కట్లెట్ని కోట్ చేయడానికి యూజ్ చేద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా చిన్నగా కట్ చేయండి. గార్లిక్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఇది ఆప్షనల్ అండి, దొరకకపోయినా పర్వాలేదు. కొత్తిమీర, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కారం, ఆయిల్. ఇప్పుడు ఈ గ్రేటెడ్ ఎగ్స్లో ఫస్ట్ ఉల్లిపాయలు వేసేయండి, బజ్జి మిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, గార్లిక్ పౌడర్, 2 బ్రెడ్ స్లైసెస్. దీన్ని వాటర్తో సోక్ చేసి తర్వాత వాటర్ని ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలా మ్యాష్ చేసి ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇలా టిక్కీస్ ఫామ్ చేసేయండి. ఇప్పుడు ఈ టిక్కీని ఇలా ఎగ్ వాష్లో వేయండి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. నౌ ప్లేస్ యువర్ కట్లెట్స్. కొంచెం మింట్ చట్నీ, వేడి వేడిగా ఎగ్ కట్లెట్. చాలా మంచి స్మెల్ వస్తుంది, క్రిస్పీ కట్లెట్ ఉంది. అబ్బా, వెంటనే తినాలనిపిస్తుంది. అదే చేస్తాను. క్రిస్పీ ఆన్ ది అవుట్ సైడ్, సాఫ్ట్ ఆన్ ది ఇన్సైడ్. Delicious undi guys. I think this is the best way to eat hard boiled eggs. So eggs చాలా healthy guys. It is a very good source of protein and blah 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 blah. ఇంకా ఏం మాట్లాడను, ఓన్లీ తినేస్తాను. ఈ అమ్మి రెసిపీస్ మీకు ఎలా నచ్చాయి తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్రతి ఒక్క రెసిపీ ట్రై చేసి నలుగురికి తినిపించి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఎలా నచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి తెలియచేయండి. I would love to hear from you. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Ash Tricks very very soon. Till then, it's bye from Ash Tricks.